నేటి ధ్యానవాక్యము యెషయా గ్రంథం 55:1. రోకలు లేకపోయినను ఏమీ ఉయ్యకయే ద్రాక్షారసము పాలను కొనుడి. ప్రశస్తమైన ఆహ్వానం, మనల్ని ఆహ్వానిస్తున్నారు రండి అంటూ. మీ దగ్గర రోకలు అంటే ఎలాంటి డబ్బు లేకపోయినా నా దగ్గరకు వచ్చి భోజనం చేయండి, నాకు మీరు ఏమీ వెల చెల్లించక్కర్లేదు. ఈ ఆహ్వానము ప్రజలందరికీ. ఇక్కడ దాహం, ఆకలి అనేవి భౌతికమైనవి కావు. ఆధ్యాత్మిక దాహము, ఆధ్యాత్మిక ఆకలి. భౌతికమైన సంపదలు, ఆనందాలు మనకు సంతృప్తిని, సుఖాన్ని అందించలేవు. ఒకవేళ అందించినా అది తాత్కాలికమే. అవి మనకు చివరికి శూన్యాన్నే మిగులుస్తాయి. దప్పిగొన్న మనం ఎక్కడికి వెళ్ళాలి? ఏ నీళ్లు తాగాలి? యోహాను సువార్త 7:33లో యేసు నిలిచి, ఎవడైనా దప్పిగొన్నేళ్ళ నా యొద్దకు వచ్చి దప్పు తీర్చుకొనవలను అంటారు. అలాగే ప్రకటన 22:17లో దప్పిగొన్న వారిని రానిమ్ము, ఇచ్చేయించిన వారిని జీవజలములు ఉచితముగా పుచ్చుకొనిమ్ము అంటారు. ఎందుకు ఆ జీవజలాన్ని తాగాలి అంటే యోహాను సువార్త 4:10లో ఆ సమరయ స్త్రీతో యేసు అంటున్నారు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరల దప్పిగొన్ను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిగొనడు అని. ఇది ఆయన మనకిచ్చే దానము. ఇంకా 2వ వచనంలో చూసుకుంటే, భోజనం కాని దాని కొరకు ఎందుకు మీ సంపాదన ఖర్చు చేస్తారు? అది దేనికి సంతృప్తినివ్వదు. ఏమాత్రం మీకు ప్రయోజనం కాని దాని కొరకు ఎందుకు మీ కష్టార్జితాన్ని వ్యయపరుస్తారు? ఏదైతే మంచిదో, ఏదైతే సారం కలిగి ఉంటుందో దాని కొరకు ప్రయాసపడండి, శాశ్వతమైన వాటి కోసము కష్టపడండి అంటారు. అందుకే యెషయా 25:6లో ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీదనున్న ద్రాక్షారసంతో విందు చేయును, మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును అని ఉంటుంది. అంటి విందుకే ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నారు. అంటే మనమేం చేస్తున్నాము? ఇర్మియా 2:13లో చెప్పినట్లు, జీవజలముల ఓటునైనా నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్టెను తొలిపించుకొని ఉన్నారు. శాశ్వతమైన దాని కాకుండా శాశ్వతమైన దాని కొరకు తెగ ఆరాటపడిపోతున్నాం మనం. ఆయన అంటున్నారు యెషయా 41:17లో, దీనదరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరక్క వారి నాలుక దప్పిచేత ఎండిపోవచ్చున్నది అంటున్నారు. అవునండి, ఆధ్యాత్మికంగా ఎంతో లేమిలో కనీసం ఆహారం కూడా కొనలేని స్థితిలో ఉన్న మనలకు ఉచితంగా ఆయన ఇస్తాను అంటే మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఒక చిన్న కథ. నిరుపేదలకు మిత్రుడిగా ఉన్న ఒక ఆయన బియ్యము, కొన్ని కూరగాయలు పేదవారికి పంచడానికి ఒక బండి మీద తన సేవకుడినిచ్చి పంపిస్తారు. తానిచ్చే ఈ ఆహార పదార్థాల వల్ల ఎంతమంది కడుపు నిండుతుందో కదా అని ఆ దాత చాలా సంబరపడిపోతాడు. ఒక పాడుపడ్డ ఇంటి ముందు ఒక నిరుపేద కుటుంబం దగ్గరికి వచ్చి ఆ బండి ఆగుతుంది. ఆ సేవకుడు తలుపు తట్టి సరుకులు తెచ్చాను అని చెప్తాడు. ఎవరి దగ్గర నుండి? ప్రశ్న. తెలీదు అని అంటాడు. అయితే అవి నా కోసం అయి ఉండదు, ఒట్టి పుణ్యానికి నాకు సరుకులు పంపించే స్నేహితులు ఎవరూ లేరు, తీసుకుని వెళ్ళిపో అని తలుపు మూసేసుకుంటాడు. ఇంకో ఇంటికి వెళ్తాడు. అక్కడ కూడా ఇదే తంతు. అయ్యో, ఇది మీ నెంబర్ గల ఇల్లే, మీ యొక్క అడ్రస్సే అని అతను చెప్తాడు. కానీ అడ్రస్ నాదే గాని అవి నాకు కాదు, కావాలంటే బయట పెట్టి వెళ్ళిపో, ఆ తర్వాత నువ్వే వచ్చి తీసుకుపోతావు అని అంటాడు అతను. చివరిగా ఇంకో ఇంటి తలుపు తట్టుతాడు. ఆ ఇంట ఆమె వచ్చి తలుపు తీస్తుంది. మీకోసము సరుకులు తెచ్చాను, తీసుకోండి అంటాడు. అయ్యో, నేనేమీ ఎవరిని అడగలేదు, నాకు కాదేమో అంటుంది ఆవిడ. లేదమ్మగారు, కావాలంటే ఇదిగో ఇది మీ అడ్రస్సే, చూడండి అంటాడు. ఓ అలాగా, సరే అయితే దేవుడే వాటిని నా కోసం పంపించి ఉంటాడు, ఎందుకంటే ఇంట్లో ఉన్న చివరి బియ్యం కూడా అయిపోయాయి. అవి అయిపోయాయని ఇంకెవరికి తెలుస్తుంది? దేవునికి తప్ప. తీసుకురా, ఆయనకు నేను కృతజ్ఞత చెప్పుకోవాలి అంటుంది. ఈవిడ ఒక్కతే కాస్త తెలివైంది అనుకుంటాడు ఆ యొక్క సేవకుడు. మిగతా వాళ్ళందరూ బుద్ధిహీనుల్లా ప్రవర్తించారు అని. అవును, ఆయన మనం నశించిపోకుండా నిత్యజీవం పొందాలని తన కుమారుణ్ణి అనుగ్రహించినప్పటికీ ఇదే పరిస్థితి. మన రక్షణ కోసం తన కుమారుని అమూల్య రక్తమే మూల్యంగా చెల్లించేశారు. మనలో చాలామంది అది నాకు కాదు అని నిరాకరిస్తున్నారు. నిజంగా దేవుడు మన కోసం చేసిన దాన్ని అంగీకరించి స్వీకరించి ఉంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:16లో చెప్పినట్లు, చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం అని మనం కూడా చెప్పవచ్చు. దీన దరిద్రులైన మన కోసం ఆయన ఆహ్వానించిన ఆ విందుకు వెళదాం. ఆ విందును తనివి తీరా స్వీకరిద్దాం. అలాంటి కృప దేవుడు